హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మనకి అందుతున్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్ నందీనగర్లో కేసీఆర్ నివాసంలో కీలకమైన సమావేశం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈ ముగ్గురు కలిసి కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కవిత విషయంలో ఏం చేద్దాం? కవిత తెలంగాణ రాజకీయాల్లో చాలా దూకుడుగా వెళుతుంది. పార్టీ లైన్కు భిన్నంగా వెళుతుంది. టెక్నికల్గా చూసినప్పుడు కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కూడా. కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కవిత కేసీఆర్తో, కేటీఆర్తో, హరీష్ రావుతో సంబంధం లేకుండా ఒక సొంత ఎజెండాతోటి పార్టీ లైన్ కంటే భిన్నంగా ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 42% బీసీలకు రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కల్పిస్తామని. ఆర్డినెన్స్ని బీఆర్ఎస్ పార్టీ చిత్తు కాగితం అని చెప్తా ఉంది. అది కోర్టుల ముందు చెల్లదు, న్యాయ సమీక్షగా నిలబడదు. కాబట్టి ఆర్డినెన్స్తో నిజానికి ప్రజలకి, బీసీలకి ఎలాంటి న్యాయం జరగదు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన. కానీ కవిత మాత్రం ఈ ఆర్డినెన్స్ తన ప్రయత్నం వల్లే, తన పోరాటం వల్లే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆమె సంబరాలు జరుపుకుంటూ ఉంది. ఈ ఆర్డినెన్స్ రావటాన్ని ఆహ్వానిస్తూ ఉంది, తీసుకురావటాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. కేంద్రంలో కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో దీన్ని బిల్లుగా మార్చి 9th షెడ్యూల్లో పెట్టేదానికోసం పోరాటం చేస్తా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తా అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ అభిప్రాయాన్ని అయితే చెప్తా ఉందో కవిత అదే అభిప్రాయంతో అంగీకారాన్ని చెప్తా ఉంది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్ అపోనెంట్. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాదంతో కొంతమేరకు కవిత అంగీకరిస్తూ ఉంది. బీఆర్ఎస్ మాత్రం డిఫరెంట్ లైన్లో ఉంది. సో కాబట్టి అందులోనూ ప్రధానంగా నిన్న నుంచి కవిత ఇష్యూ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. కవితని తీర్మానం మల్లన్న అనకూడని మాటలు అన్నాడు అనేది కవిత యొక్క ఆరోపణ. మరి దీని మీద ఇంతవరకు కేసీఆర్ రియాక్ట్ కాదా? నిజానికి కూతురు ఒక ఆవేదనతో నన్ను పలానోడు అనకూడని మాటలు అన్నాడు అంటే తప్ప ఒప్ప అనేది కేసీఆర్ చెప్పగలగాలి. కానీ చెప్పలేదు, ఇంతవరకు స్పందించలేదు. కేటీఆర్ కూడా స్పందించలేదు. దానికి నిరసనగా కవిత అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీర్మానం మల్లన్న ఆఫీస్ మీద దాడి చేశారు. కవిత వర్సెస్ తీర్మానం మల్లన్న చాలా పెద్ద ఎత్తున ఒక పొలిటికల్ రచ్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో. ఈ పొలిటికల్ రచ్చ మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? కవిత వైపా, తీర్మానం మల్లన్న వైపా? ఈ దాడును బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందా, లేదు ఒక మహిళని ఇలా మాట్లాడతారని కవితకి సపోర్ట్గా నిలిచిద్దా? ఇంతవరకు క్లారిటీ లేదు. తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కవిత వర్సెస్ తీర్మానం మల్లన్న గొడవ మీద చర్చించుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు తన లైన్ ఏంటి, తన విధానం ఏంటి అనేది ఈ విషయం మీద ప్రకటించలేదు. తీర్మానం మల్లన్న మీద జరిగిన దాడిని ఖండించలేదు, కవిత మీద తీర్మానం మల్లన్న మాట్లాడిన మాటని ఖండించలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పుడు ఆమెని ఇంకొకరు ఏదో మాట అన్నప్పుడు ఖండించాలి కదా, ఒక మహిళను అలా అన్నప్పుడు. మరి ఎందుకు ఖండించలేదు? అందరూ కేటీఆర్కి సోదరి కదా, కేటీఆర్ అన్న స్పందించాలి కదా. సరే పార్టీ అన్నది పక్కన పెట్టండి, తన సోదరుని కదా అన్నది కేటీఆర్ స్పందించాలి కదా, తన బిడ్డను కదా అన్నది కేసీఆర్ స్పందించాలి కదా, తన మరదల్ని కదా అన్నది హరీష్ రావు స్పందించాలి కదా. పార్టీ అనేది పక్కన పెట్టేస్తే అంటే తనకు వాళ్ళ కుటుంబ సభ్యులారు కదా, వాళ్ళు స్పందించాలి కదా అనేది తెలంగాణ సమాజంలో చర్చకు వస్తూ ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు పార్టీ మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంది. కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి ఆలోచన ఏంది? కవిత ఏమో అనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో పార్టీయే నన్ను సస్పెండ్ చేయాలని కవిత అనుకుంటుంది. ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఏదో ఆశిస్తున్నారు, ఆశించిందని పార్టీ ఇవ్వలేకపోతుంది. సొంత ఎజెండాతో ముందుకెళ్దాం అనేది ఆమె ఆలోచన. కేటీఆర్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు అనేది ఆమె యొక్క అలక. దాంట్లో ఆస్తులు తగాదాలు ఉండొచ్చు, లేదా పొలిటికల్ పదవుల తగాదాలు ఉండొచ్చు, వాటెవర్. మొత్తంగా అయితే ఆమె చాలా తీవ్రమైన అసంతృప్తిలో పార్టీలో, కుటుంబంలో ఉన్నారు. అయితే ఆమంతటి ఆమె వెళ్ళిపోవాలి తప్ప మనం సస్పెండ్ చేయొద్దు, మనం సస్పెండ్ చేస్తే కవితకి సానుభూతి ఇచ్చినట్టు ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది.
ఒక ఆడబిడ్డని కావాలని నెట్టేసినట్టు ఉంటుంది. రేపొద్దున ఆమె పోయి బయటికి పోయి ఏం మాట్లాడినా అది మన నెగెటివ్ అవుద్ది. మనం షర్మిల విషయంలో చూసాం కదా! జగన్‌కి ఎంత నెగెటివ్ అయిందో. షర్మిలకి లాభం జరిగిందా లేదా పక్కన పెట్టండి. కానీ జగన్‌కి చాలా నష్టం జరిగింది షర్మిల తిరుగుబాటు వల్ల. కాబట్టి అక్కడి దాకా తెచ్చుకోవద్దు అని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన నాయకులు భావిస్తూ ఉన్నారు. కానీ ఇది తెగట్లేదు, అలానే ముడిపడట్లేదు. ఈ గత 2 రోజులుగా చూడండి, కవిత ఎక్కడ మీడియా ముందుకొచ్చినా తను ఒక ఇండిపెండెంట్ అనే దాన్నే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. తెలంగాణ జాగృతి సంస్థ నిర్వహిస్తున్న మహిళగా తనను తాను చెప్పుకుంటా ఉంది. నిన్న తీర్మార్ మల్లన్న దాడి తర్వాత ఆమె మాట్లాడిన తీరు కూడా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి తనను ఓర్వలేక నా మీద ఇలా మాట్లాడుతున్నారు. ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఎస్టీ, బీసీలకి నాయకురాలుగా ఎదుగుతున్నాను. మహిళా సమాజానికి నాయకురాలుగా నేను ఉన్నాను. ఇది ఓర్వలేక నా ఎదుగుదల చూడలేక నా మీద ఇలా మాట్లాడదాడి చేస్తున్నారు అనేది ఆమె ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది తప్ప ఎక్కడ తనకు తను నేను బీఆర్ఎస్ నాయకులని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అని చెప్పుకోవడానికి ట్రై చేశా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగానే తను ఎలివేట్ చేసుకుంటుంది, ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. మొత్తానికి తన ఇండిపెండెంట్ నేచర్ని మౌలిక గతంలో కూడా కవిత కొంత ఇండిపెండెంట్ నేచర్ ఎక్కువ. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసింది. కానీ అంతకుముందు ఆమె బీఆర్ఎస్ పార్టీలో కంటే కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగానే హైలైట్ అయింది. ఆ ఆర్గనైజేషన్గానే ముందుకెళ్ళింది ఆమె. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ద్వారా కవిత బాగా హైలైట్ అయింది. ఆమె సొంత క్రియేటివిటీ బతుకమ్మ ప్రోగ్రాం అనేది. అంటే బతుకమ్మ ప్రోగ్రాం ఎప్పటి నుంచో ఉన్నా దాన్ని తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి ఉద్యమంలో భాగం చేసి దాని ఆధారంగా మహిళల్ని కూడగట్టి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేలాగా ఆ రకంగా తనకు తాను గుర్తింపు తెచ్చుకుంది కవిత. సో అప్పుడు నేను గుర్తింపు తెచ్చుకున్నాను. గుర్తింపు తెచ్చుకున్నాక బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అయ్యాను. ఇప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ గుర్తింపుతోనే ముందుకెళ్తాం. పార్టీ ఎందుకు గుర్తించిందో చూస్తానని పార్టీ ఎందుకు గుర్తించిందో చూస్తాననేది కవిత యొక్క ఆలోచన తెలుస్తోంది. కవితని వదిలించుకోవాలి, కవితకి క్రెడిబిలిటీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆమె నుంచి పార్టీని అంటే ఆమెకు ప్రయారిటీ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటిది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆలోచన తెలుస్తోంది. గత కొన్నాళ్ళుగా కవితకి అపాయింట్మెంట్ కూడా లేదంట. చాలాసార్లు కలుద్దామని ప్రయత్నం చేసింది. కానీ అంతగా 1-2 సార్లు కాళేశ్వరం విచారణ పోయేటప్పుడు కవిత కేసీఆర్కి ఎదురుబడి కలిసింది. సో ఎప్పుడైనా ఎదురుబడి కలిసినప్పుడు హాస్పిటల్లో పరామర్శకు వచ్చినప్పుడు తప్పదు కాబట్టి ముత్తసరిగా మాట్లాడి పంపిస్తున్నారు తప్ప కరెక్ట్గా ఆమెను కూర్చోబెట్టి కేసీఆర్ మాట్లాడుతుంది లేదు, ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అందులో భాగంగానే గత కొన్నాళ్ళ నుంచి ఆమె ఏదైనా చెప్పాలనుకున్న ఉత్తరాల రూపంలోనే రాస్తుంది. ఆ ఉత్తరమే లీక్ అయింది మొన్న అనేటువంటి చర్చ కూడా ఏకంగా కవితనే చెప్పుకుంటూ వచ్చారు. మనంగా చెప్పింది ఏకంగా కవితనే చెప్పుకుంటూ వచ్చారు. కేటీఆర్ మీద కొన్ని కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు. నా ఫోన్ ట్యాప్ చేశారని ఇండైరెక్ట్గా కేటీఆర్ పేరు చెప్పుకునే అంటే కేసీఆర్కి తెలియదు కానీ నా ఫోన్ ట్యాప్ అయింది. కేసీఆర్ తెలవకుండా అంటే ఎవరు చేస్తారు? అంతిమంగా అది కేటీఆర్ వైపు ఏలు చూపించినట్టు అనిపిస్తూ ఉంది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఇలా అనేక కామెంట్స్ ఓపెన్గానే చేశారు, మీడియా ముందే చేశారు కవిత. కానీ ఈ తగు ఎక్కడ దాకా పోతుంది, దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి అన్న దానికడ మాత్రం కేసీఆర్ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు కూడా కొంత కేసీఆర్ మానసిక ఇబ్బంది పడటానికి, అనారోగ్యం పాలు కావడానికి కారణాలు అనేటువంటి చర్చ కూడా తెలంగాణ సమాజంలో ఉంది. కొడుకు కూతురు మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు, కేటీఆర్ వర్సెస్ కవితగా పార్టీలో నేను వర్కింగ్ ప్రెసిడెంటా, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంటా, నేను ప్రెసిడెంటా, నువ్వు ప్రెసిడెంటా, పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, ఇక్కడే గొడవంతా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఓపెన్గా కవిత చెప్తుంది, రాబోయే 10 సంవత్సరాల్లోనైనా నేను ముఖ్యమంత్రి అవుతా, నా టార్గెట్ అదే అని చెప్తుంది. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంతిమంగా కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలన్నది కేసీఆర్కు ఉన్న ఆలోచన, కళ అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడే రచ్చ నడుస్తుంది. ఈ రచ్చకి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది, ఏం డెసిషన్ తీసుకుంటారు? ఇవాళైతే చాలా కీలకమైన మీటింగ్ నడుస్తూ ఉంది అనే చర్చ నడుస్తూ ఉంది. కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు మధ్య ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన. చూడాలి ఏం చేస్తారు, కవిత ఎపిసోడ్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు, కవిత తిరుగుబాటు ఆ కుటుంబంలో కానీ ఆ పార్టీలో కానీ ఎటువైపు తీసుకెళ్తూ ఉంటుంది అనేది చూడాలి.